దేవరేంజల్ భూములకు దిక్కెవరు? కోర్టు తేల్చకముందే అక్రమ నిర్మాణం. తూముకుంట సర్కిల్లో సర్కార్ స్థలం కబ్జా. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. కాంగ్రెస్ నేత అండతో పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి అటువైపు వెళ్ళట్లేదని ఆరోపణలంట. ఇది దేవరేంజల్ భూములకు దిక్కెవరు అనేది మిలీనియం ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ భూములు దేవుడికి చెందుతాయా లేక రైతులకు చెందుతాయా అనేది అంత చిక్కట్లేదు. ఈ సందిగ్ధం ఇలా కొనసాగుతుండగా సందులో సడేమియా అన్నట్లు అక్రమార్కులు రంగంలోకి దిగారు. కళ్ళు చెదే నిర్మాణాలకు తెరతేపారు. ప్రభుత్వ అధికారులు మాత్రం తమకేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకుల జోక్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిన ఆరోపణలు వినిపెడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఎంత కామెడీ అంటే, ఆ భూములు దేవుడి భూములా లేకపోతే రైతులకు చెందుతాయా అని చెప్పి ఆల్రెడీ ఒక 2 వర్గాల వాళ్ళు కొట్లాడుతుంటే మధ్యలోంచి ఒకళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద భవనాలు కట్టేసుకుంటే మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు కేవలం చూస్తూ ఊరుకున్నారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఒక వ్యక్తికి పోస్టింగ్ వచ్చిందంటే మున్సిపల్ కమిషనర్ సాక్షిగా ఈ దందా జిహెచ్ఎంసీలో ఆగేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జోనల్ కమిషనర్ ఏం చేస్తున్నా నిలదీస్తున్నారు. తూముకుంట సర్కిల్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అనుమతి లేకుండా భవనం నిర్మిస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్లు అంటీ ముట్టినట్టుగా ఉండిపోతున్నారు. ఒక కాంగ్రెస్ నేత అండతో పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి ఆ అక్రమాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని చెప్తున్నారు. కోర్టు వేదలో ఉన్న స్థలంలో భారీ నిర్మాణం చేపట్టినా ప్రశ్నించేవారు కరువయ్యారు. ఇప్పుడు ఇది దేవాలయ భూమా రైతుల భూమా అని చెప్పి ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా దీంట్లో వేరే వాళ్ళు వచ్చి కబ్జాకి పెట్టే ప్రయత్నాలు చేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేస్తూ ఉంటే మరి కోర్టు ఇష్యూలో ఉన్న భూమిలో కన్స్ట్రక్షన్ చేస్తామంటే ప్రభుత్వ అధికారులకు మరి కళ్ళు కనిపించట్లేదా? చూస్తూ ఊరుకున్నారా? లేకపోతే చెప్పాను కదా, మనం కాంగ్రెస్ నేత అండతో పోస్టింగ్ తెచ్చుకున్నారు కాబట్టి సైలెంట్ అయిపోయారా? 1925, 1926 భూ రికార్డు ప్రకారం 1521 ఎకరాల స్థలం దేవుడి పేరు మీద ఉంది. కానీ 1934, 1935లో రైతుల పేరు మీదకి మారింది. ఇది ఎలా జరిగిందో నిగ్గు తేలట్లేదు. ప్రభుత్వ అధికారులు రిటైర్ అయిపోతున్నారు కానీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తూముకుంట సర్కిల్ దేవరాయంజల్లోని శ్రీ సీతారామచంద్రుడి భూముల సమస్య మాత్రం మిస్టరీగానే మిగిలిపోతుంది. ప్రస్తుతానికి ఈ సమస్య న్యాయస్థానం పరిధిలో ఉంది. తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. మనుషుల కష్టాలు తీరుస్తారని నమ్మే దేవుడి భూములకే ఇబ్బంది వస్తే ఇక ప్రశ్నించేదెవరు, పరిష్కరించేదెవరు? ఎవరికన్నా సమస్య ఉంటే దేవుడికి చెప్పుకుంటాం మనం. దేవుడికే సమస్య ఉంటే పాపం ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వ ఆస్తులకు అధికారులే రక్ష. వాళ్ళు తలుచుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. కీలక పాత్ర పోషించాల్సిన వాళ్ళేమో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని కబ్జాకోరలు రెచ్చిపోతున్నారు. ఆ భూములు అక్రమ కట్టడాలు, అనుమతులు లేని పెద్ద పెద్ద గోదాములు ఇప్పుడిప్పుడుగా వెలుస్తున్నాయి. ఈ వ్యవహారం సికింద్రాబాద్ జోనల్ కమిషన్ దృష్టికి ఎప్పుడు వెళ్తుందా అని రైతులు, స్థానికులు వెయ్యి కలతో ఎదురు చూస్తున్నారు. ఆ రైతులు, స్థానికులు పాపం ఇది మున్సిపల్ జోనల్ కమిషనర్ జోలికి వెళ్ళే లోపల ఇవన్నీ పూర్తి అయిపోయి ఓపెన్ కూడా అయిపోతాయి. ఖచ్చితంగా పూర్తి అయిపోయి ఓపెన్ కూడా అయిపోతాయి. 1925 నుంచి ఇదే కథ నడుస్తుంది. సినిమాను తలపిస్తుంది. కొన్ని కథలు వింటే అర్థమవుతాయట, కొన్ని కథలు కళతో చూస్తే అర్థమవుతాయి. కానీ ఈ కథ మాత్రం అంతే లేకుండా కొనసాగుతుంది. దేవుడు దిగొచ్చాడా, ఆయన తన భూములను రైతుల పేరు మీదకి మార్చాడా అనే డౌట్ అందరికీ మెదడును తొలిచేస్తుంది. మనం దేవుడు నమ్ముతాం, ఆపదలో ఉంటే ఆయన దిక్కు అనుకుంటాం, ఖచ్చితంగా ఆయన ఆదుగుండని విశ్వసిస్తాం. కానీ ఇప్పుడు నడుస్తుంది కలికాలం కదా. రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోతున్న అవినీతి పరుల ఆగడాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో కాలమే చెప్పాలి. ఎందుకంటే పాపం దేవుడి భూములకే దిక్కు లేదు. ఎవరికైనా కష్టం వస్తే దేవుడికి చెప్తారు. ఇక్కడ దేవుడే దిగొచ్చి మరి రైతులు రాసిచ్చాడా? మరి ఈ భూములంతా ఈ పెద్ద పెద్ద గోదాములు కట్టుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ మరి ఆ దేవుడే దిగొచ్చి సమాధానం చెప్పాలి.